కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. అందుకనే శాసన నిర్మాణ కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలకి ఎవరి పరిధిని వాళ్ళకి గీసి రాజ్యాంగం రాసిచ్చింది. అది దాటకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళకి సూపర్విజన్ పెట్టింది, ఒకళ్ళకు ఇంకొకళ్ళు క్రాస్ చెకింగ్ మెకానిజం పెట్టింది. కానీ ఎక్స్ట్రీమ్ పవర్స్ పొందాలని న్యాయ వ్యవస్థ భావిస్తోంది. అందులో భాగంగానే చివరికి పార్లమెంటు చేసిన చట్టాలని పక్కన పెట్టేస్తుంది. దానికి సజీవమైనటువంటి సాక్షి అది రాజ్యాంగానికి సంబంధం లేనట్టు, రాజ్యాంగ విరుద్ధమైతే పక్కన పెట్టచ్చు. రైతులకు సంబంధించినటువంటి చట్టం ప్రభుత్వం ఇష్టం, అలాంటి దాన్ని తీసి పక్కన పెట్టడం అన్నటువంటిది ఏ కోణంలో నుంచి కరెక్టు. అదే సందర్భంలో చట్టసభలన్నీ కలిపి చేసిన రాజ్యాంగ సవరణ, అసలు రాజ్యాంగంలోనే లేని కొలీజియంని పెడుతున్నటువంటి కొలీజియంకి సంబంధించినటువంటి న్యాయమూర్తులు వచ్చి రాజ్యాంగంలో కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా, అంటే రాజ్యాంగంలో లేనటువంటి కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాన్ని పక్కన పెట్టేశారు. అంటే అక్కడ వాళ్ళ పరిధి దాటారు. అట్లాంటి పరిధి దాటిన విషయంలో జోక్యం చేసుకోవాల్సినటువంటి రాష్ట్రపతితో జోక్యం చేసుకుంటే కనుక, ప్రభుత్వం చేయనిస్తే కనుక అది వ్యవస్థల మధ్యన యుద్ధం అవుతుంది. అందుకనినే ఆ రోజున ప్రభుత్వం మిన్నకుంది. ఇప్పుడు అది పరిధి మించిపోయిందా, రాష్ట్రపతికి ఉత్తర్వులు ఇచ్చి నెల రోజుల్లోపు మీరు చట్టం ఏ చట్టమైనా సరే మీ దగ్గరకు వస్తే ఓకే చేయాలి, లేకపోతే కనుక దానికి సంబంధించినటువంటి దాన్ని సుప్రీంకోర్టుకి రావచ్చు అని ఇచ్చినటువంటి ఉత్తర్వుని ఏ కోణంలో చూడాలి? గుడ్, అది మంచిదే అనుకుందాం, ప్రజా ప్రయోజనం కోసం అనుకుందాం. అదే నిజమైతే ఇప్పుడు కేరళలో అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్గా గవర్నర్ని తీసేసి తన పేరు పెట్టుకున్నది అప్పుడు కేరళ ప్రభుత్వం. దాని మీద వేసినటువంటి పిటిషన్లో కేరళ ప్రభుత్వం జోక్యాన్ని తీసేసింది. అప్పుడు కోర్టు, సుప్రీంకోర్టే అలాంటి ఆర్డర్లని సమర్థించింది. ఇప్పుడు మరి అదే సుప్రీంకోర్టు తమిళనాడులో గవర్నర్ బిల్లులు ఆమోదించేసేయమని చెప్పేసి ఆటోమేటిక్గా ఆమోదం పొందేసింది అని చెప్పినటువంటి దాంట్లో అదే ఉంది. ఛాన్సలర్గా గవర్నర్ని తొలగించేసి ముఖ్యమంత్రి పెట్టుకోవడం, 10th క్లాస్ కూడా పాస్ కానటువంటి ముఖ్యమంత్రి పేరు పెట్టుకోవడం. మరి ఎట్లా సాధ్యమైంది? అంటే వ్యవస్థకు సంబంధించినటువంటి లోపాలని తనకి తాను అబ్జార్బ్ చేసుకుంటుందా? ఇప్పుడు రాష్ట్రపతి విషయం, ఇప్పుడు రాష్ట్రపతి తన అధికారాన్ని వినియోగించి, ఏమంటే సుప్రీంకోర్టు వారు మీ దగ్గరకు వచ్చినటువంటి ఏ కేసు అయినా సరే 3 నెలల్లో తీర్పిచ్చేయాలా, మ్యాక్సిమం ఏడాదికి మించడానికి వీలు లేదు అని కనుక ఆదేశిస్తే ఏం చేస్తుంది? అప్పుడు న్యాయస్థానం చేస్తానంటుందా లేదంటుందా? అప్పుడు రాష్ట్రపతిని తీసేస్తానంటుందా? ఒక వ్యవస్థ వ్యవహారంలో ఇంకొక వ్యవస్థ జోక్యం అనేటువంటిది రాజ్యాంగ వ్యవస్థల మధ్యన విభేదాలు తీసుకుని వస్తే పతాక స్థాయి పోరాటం అవుతుంది.